గెలిచారు. ఇదొక అంశం. సో ఇక్కడ అంశం ఏంటంటే బాగా గమనించండి. ఎలక్షన్ టైంలో మహిళలు అంటే ఎవరు అనుకున్నాము? ఎమ్మెల్యేలు భార్యలు, ఎంపీ భార్యలు, వాళ్ళ వాళ్ళ మరదళ్ళు, వాళ్ళ చెల్లెలు, వీళ్ళు మహిళలు. ఇప్పుడు యువకులు అంటే ఎవరు? ఎమ్మెల్యే బామ్మర్ది, ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే కొడుకు. అని మీరు అనుకోవద్దు, ఇది రాజకీయంలో ట్రెండ్. మహిళలు అంటే మాకు ప్రాధాన్యత ఇచ్చేస్తారేమో, మహిళలు అంటే మేమే అనుకునేది చాలా మంది వెళ్తారు. మహిళలు అంటే వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మరదలు, ఇది వాళ్ళ వ్యాపారం. ఇది ఇప్పుడు ఇదే నడుస్తుంది. సో యువకులు అంటే కూడా మనకేమనుకున్నారు? మనకు కాదు, యువకులు అంటే ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే బామ్మర్ది, వీళ్ళు యువకులు అనమాట. ఇదే ట్రెండ్. అంటే సమాజాన్ని, నేను ఈ విషయం నవ్వుతూ ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో కొంతమంది మాత్రమే రాజకీయం కోసం వాళ్ళు మాత్రమే పరిమితమై వాళ్ళు మాత్రమే చలామణి చేయాలి. మహిళలు అంటే ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, యువకులు అంటే కూడా ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వకూడదని వాళ్ళు మాత్రమే యువకుల పేరు చెప్పుకొని మళ్ళీ వాళ్ళ కొడుకునే, మహిళల పేరు చెప్పుకొని మళ్ళీ వాళ్ళ మరదలనే మహిళలు చెప్పుకొని సో ఇక్కడ అదే వాళ్ళ వంశ పరిహారం చేయడానికి ఇది రాజరిక కాలం కాదు. కానీ ప్రజలు కూడా